హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అవుతుంది. నేను నిన్న సడెన్‌గా వీడియో అనేది ఆగిపోయిందండి. చెప్పాను బిట్స్ అనేవి లెసన్ గురించి ఒకసారి చూడండి. సడెన్‌గా అంటే దాని కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. మనం కంటెంట్ అనేది మనకి థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకున్నామండి. థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం జరుగుతుంది. కొత్త సిలబస్సేనండి. అలాగే మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేస్తాము. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేస్తామండి. తెలుగు కంటెంట్ కూడా లెసన్ వైస్ చెప్పుకున్నాం. క్లాస్ వైస్, లెసన్ వైస్ థర్డ్ క్లాస్ నుంచి క్లాస్ వైస్, లెసన్ వైస్ చెప్పాము. అలాగే మనకి మెథడాలజీ కూడా మనకి 10 లెసన్స్ ఉన్నాయండి తెలుగు మెథడాలజీలో. అవి అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. తెలుగు మెథడాలజీ 10 లెసన్స్ కూడా లెసన్ వైస్ బిట్స్ అనేవి చెప్పుకున్నాము. అన్నీ కూడా ముందు మన ఛానల్‌లో చూడండి. ప్లేలిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి నేను చేసిన డీఎస్సీకి సంబంధించి చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఓకే అండి. మన టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నిన్న వీడియో చూసి ఈరోజు అర్థమవుతుందండి. నిన్న కూడా బిట్స్ అనేది చెప్పాను. వాటి కంటిన్యూషన్ అనేది ఇదండి. వాటి కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. నేను వీడియోస్ చేశాను ఒకసారి చూడండి. ఈ లెసన్‌కి విపత్తుల యాజమాన్యం గురించి తెలిసి ఉండటం లెసన్ గురించి చెప్పడం జరిగింది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనం 10వ వీటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రింది వాటిలో ఏవి ప్రకృతి వైపరీత్యాలని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి భూకంపాల, తుఫాన్ల, వరదల లేదా పైవన్నీనా అని అడుగుతున్నారండి. క్రింది వాటిలో ప్రకృతి వైపరీత్యాలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. భూకంపాలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కిందకి వస్తాయండి. భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కిందకు వస్తాయి. అలాగే ఏవి మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలు? ఈ క్రింది వాటిలో ఏవి మానవుల కారణాలంగా వైపరీత్యాలు ఏర్పడ్డాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భూకంపాలు, రెండోది రోడ్డు ప్రమాదాలు, 3 తుఫాన్లు లేదా పైవన్నీయా? ఏవి మూడింట్లో ఏంటి మనకి మానవుల కారణంగా ఏర్పడే వైపరీత్యాలు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలు అనేవి మానవుని కారణంగా ఏర్పడే వైపరీత్యాలండి. భూకంపాలు, తుఫాను, వరదలు అంటే ప్రకృతి వైపరీత్యాలండి. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదం అంటే యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళు ఎంతమంది? దేశం మొత్తం మీద మన దేశం మొత్తం మీద రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారు సంవత్సరానికి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 80,000, రెండోది 60,000, మూడోది 50,000, నాలుగోది 40,000. ఈ నాలుగింట్లో ఏది? అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 60,000 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదం ద్వారా సంవత్సరానికి చనిపోవడం జరుగుతుంది. అలాగే చూడండి 13వది ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో భారతదేశంలో ఎంత శాతం మంది ఉన్నారు? ఎంత శాతం మంది చనిపోతున్నారు? ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో మన దేశం యొక్క శాతం ఎంత? ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో? ఎంత శాతం మంది? ప్రపంచంతో అంటే. ఇక్కడ మనం చూసిన 75%, 20%, 13%, 27%. ఎంత శాతం మంది చనిపోతున్నారు? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన దేశంలో ఎంతమంది శాతం చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల ద్వారా అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 13% మంది మన దేశంలోనే చనిపోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల వల్ల 13% మంది మన దేశంలోనే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏ వయసు వారు? ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కదండీ! చనిపోతున్న వాళ్ళలో ఏ వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? సగం మంది ఏ వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అడుగుతున్నారు. ఫస్ట్ 10-15 సంవత్సరాల మధ్య వాళ్ళు, 15-44 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు, 45-50 సంవత్సరాల మధ్య 45-90 సంవత్సరాల మధ్య వాళ్ళు, 60-80 సంవత్సరాల మధ్య వాళ్ళు అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఏ సంవత్సరం వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. 15 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎక్కువగా మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. ప్రపంచంలో 13% మన దేశంలోనే చనిపోతున్నారండి రోడ్డు ప్రమాదాల వల్ల. అలాగే మన దేశంలో సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారంటే 60,000 మంది సంవత్సరానికి రోడ్డు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. ఏ వయసు వాళ్ళంటే 15-40 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు సగం మంది వాళ్ళేనండి.
నెక్స్ట్ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మార్చి, రెండోది ఫిబ్రవరి, 3 జనవరి, 4 డిసెంబర్. ఏ నెలలో మనకి రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయనంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జనవరి నెలలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జనవరి నెలలో మనకి రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి మన దేశంలో జరుగుతుంటారండి. రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి మనకి భారతదేశంలో జనవరి నెలలో మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జనవరి నెలలో జరుపుతుంటారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సహాయం అందేలా చూడటానికి ఏ నంబర్‌కు ఫోన్ చేయాలి? ఎవరికైనా మనకి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనం ఏ నంబర్‌కి మనకి వైద్య సహాయం అందడానికి ఫోన్ చేస్తాం అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 108, 108, 100, 109, 110 మనకి ఏ నెంబర్‌కి మనకి యాక్సిడెంట్ అవ్వగానే మనం ఫోన్ చేస్తాము వైద్య సహాయం కోసం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 108కి మనం ఎక్కువగా ఫోన్ చేస్తుంటాం. రోడ్డు ప్రమాదం జరగగానే మనం ఎవరికి ఫోన్ చేస్తామంటే 108కి మనం ఫోన్ చేస్తాము. నెక్స్ట్ మనకు చూడండి 17వది బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపుల్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన ఎప్పుడు కూలిపోయింది? బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపుల్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన ఎప్పుడు కూలిపోయిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2006 డిసెంబర్ 1, 2006 జనవరి 1, 2006 ఫిబ్రవరి 1, 2006 మనకి ఏప్రిల్ 11. మనకి ఈ 4 ఎప్పుడంటే ఎప్పుడు కూలిపోయిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 2006 డిసెంబర్ 1న ఈ బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపుల్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన మనకి 2006 డిసెంబర్ 1న కూలిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకు 17 చూడండి. 17 ఆల్రెడీ అయిపోయింది. 18 చూడండి. 1980 జూన్ 23న ఏ ఎయిర్ ఇండియా విమానం బాంబు కారణంగా పేలిపోయింది? 1985 జూన్ 23న ఏ ఎయిర్ ఇండియా విమానం బాంబు కారణంగా పేలిపోయిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కనిష్క 182, కనిష్క 128, కనిష్క 821, కనిష్క 281. మనకి ఏ ఎయిర్ ఇండియా మనం బాంబు కారణంగా పేలిపోయిందని అడుగుతున్నారు. 1985 జూన్ 23 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కనిష్క 182 అండి. 1980 జూన్ 23న కనిష్క 182 ఎయిర్ ఇండియా విమానం బాంబు కారణంగా పేలిపోయిందండి. బాంబు కారణంగా కనిష్క 182 1980 జూన్ 23న పేలిపోవడం జరిగింది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో 2004లో పాఠశాల జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయారు? ఏ రాష్ట్రంలో 2004లో పాఠశాల జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 కేరళ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్ 2 అండి. తమిళనాడు మనకి తమిళనాడు రాష్ట్రంలో 2004లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోవడం జరిగిందనమాట తమిళనాడు రాష్ట్రంలో. అలాగే 20వ బిట్ లాస్ట్ బిట్ అండి ఈ లెసన్‌కి సంబంధించి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక దళాన్ని పంపమని ఏ నంబర్‌కు ఫోన్ చేయాలి? అగ్ని ప్రమాదం జరిగిందనుకో అగ్నిమాపక యంత్రాన్ని పంపించండని మనం ఏ నంబర్‌కి ఫోన్ చేయాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 100, 108, 104, 101 మనం ఏ నంబర్‌కి ఫోన్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 101 అండి. 101కి మనం ఫోన్ చేయాలి. అగ్ని ప్రమాదం ఎక్కడైనా జరిగితే మనం అగ్నిమాపక యంత్రాన్ని మనకి పంపించమని చెప్పాలంటే మనం 101కి 101కి మనం ఫోన్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఈ లెసన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరే లెసన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కోనవరం చూడండి. కోనవరం కొండ మీద ఉన్న గిరిజన గ్రామాలు అనే లెసన్ అనేది. ఇదొక లెసన్. కోనవరం కొండ మీద ఉన్న గిరిజన గ్రామాలని ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ గురించి కూడా మనం బిట్స్ చెప్పుకుందామండి. కొంచెం ఉన్నాయి బిట్స్ అనేవి లెసన్‌కి సంబంధించి. కోనవరం కొండ మీద ఉన్న గిరిజన గ్రామాలు. ఆ లెసన్‌కి సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ చూడండి బైసన్ కొండలు గోదావరి నదికి ఇరువైపులా ఏ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి?
బైసన్ కొండలు గోదావరి నదికి ఇరువైపులా ఏ జిల్లాలలో వ్యాపించి ఉన్నాయన్నారు? ఫస్ట్ చూడండి, గుంటూరు, కృష్ణా గుంటూరు జిల్లాలు, ప్రకాశం నెల్లూరు జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయనగరం విశాఖపట్నం జిల్లాలు. ఈ నాలుగింట్లో ఏంటి? బైసన్ కొండలు గోదావరి నదికి ఇరువైపులా మనకి ఏ జిల్లాలు విస్తరించి ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి బైసన్ కొండలు మనకి వ్యాపించి ఉన్నాయండి. బైసన్ కొండలు అనేవి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూడండి, క్రింది వాటిలో గోదావరి నదికి ఉపనదులు ఏవి? క్రింది వాటిలో గోదావరి నదికి ఉపనదులు ఏంటి? ఫస్ట్ చూడండి, శబరి, సీలేరు, భీమా, తుంగ, కేలి, గండక్, దిబ్రా, మానస. ఈ నాలుగింట్లో ఏంటి గోదావరి నదికి ఉపనదులు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షను మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 1 అండి. శబరి, సీలేరు నదులు అనేవి గోదావరి నదికి ఉపనదులు. శబరి, సీలేరు నదులు అనేవి మనకి ఇక్కడ గోదావరి నదికి ఉపనదులు. మూడోది చూడండి, ఆంధ్రప్రదేశ్ కొండరెడ్లు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో కొండరెడ్లు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు? ఫస్ట్ చూడండి, కోనవరం, వేలేరుపాడు, అలాగే రెండో సలకం చెరువు, ఆదోని, తర్వాత పెనుమకూరు, తాడిపత్రి, ఏది కాదా? అసలు ఆంధ్రప్రదేశ్ కొండరెడ్లు అనేవి వాళ్ళు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కోనవరం, వేలేరుపాడు, కోనవరం ప్రాంతంలో ఈ కొండరెడ్లు అనే వాళ్ళు ఎక్కువగా విస్తరించి ఉన్నారనమాట. అలాగే మనకి ఇక్కడ చూడండి, 4వది, కొండరెడ్లు ఏ ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా పంటలను సాగు చేస్తున్నారు? కొండరెడ్లు అనేవి ఏ ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా పంటలను సాగు చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చాంద్ర వ్యవసాయం, ఒప్పంద వ్యవసాయం, పోడు వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం. ఈ కొండరెడ్లు అనేవాళ్ళు ఏ ప్రత్యేక వ్యవసాయం చేస్తున్నారని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పోడు వ్యవసాయం అనేది చేస్తుంటారు. కొండరెడ్లు వాళ్ళు ఎక్కువ మనకి ప్రత్యేక వ్యవసాయం ఏంటంటే పోడు వ్యవసాయం అండి. ఏంటంటే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. 5వది చూడండి, పోడు వ్యవసాయానికి గల మరొక పేరేంటి? పోడు వ్యవసాయాన్ని మనం ఇంకొక పేరేంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జామ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం, ఋతువుల ఆధార వ్యవసాయం, కాంటూర్ బండింగ్ అండి. పోడు వ్యవసాయానికి ఇంకొక పేరు ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. జామ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం, పోడు వ్యవసాయానికి ఇది ఒక పేరండి. అలాగే మనకి ఈ క్రింది వాళ్ళలో జామ్ లేదా పోడు వ్యవసాయం అమల్లో లేని రాష్ట్రాన్ని గుర్తించండి. జామ్ లేదా పోడు వ్యవసాయం లేని రాష్ట్రం అండి. ఈ క్రింది రాష్ట్రాల్లో ఫస్ట్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల, పంజాబ్. ఏ రాష్ట్రంలో ఈ పోడు వ్యవసాయం లేదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పంజాబ్లో పోడు వ్యవసాయం అనేది లేదండి. పోడు వ్యవసాయం లేదా జామ్ వ్యవసాయం అనేది మనకి ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో లేదు. నెక్స్ట్ చూడండి, 7వది, ఆంధ్రప్రదేశ్లో నివసించే కొండరెడ్ల యొక్క ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు ఏవి? ఆంధ్రప్రదేశ్లో నివసించే కొండరెడ్ల యొక్క ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు ఏవి అంటున్నారు. మనకి ఇక్కడ చూడండి, కరికొమ్మలు, తేనె లేదా నువ్వులు, లేదా సాములు, అడుసులు, లేదా ఏది కాదా? ఆంధ్రప్రదేశ్లో నివసించే కొండరెడ్ల యొక్క ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు ఏమని అడుగుతున్నారు. ఫస్ట్ కరికొమ్మలు, తేనె, నువ్వులు, సాములు, అడుసులు, ఏది కాదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కరికొమ్మలు, తేనె అండి. కరికొమ్మలు, తేనె అనేది ఈ కొండరెడ్ల యొక్క ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు అండి. కొండరెడ్డి యొక్క ముఖ్యమైన ఉత్పత్తి ఏంటంటే మన కరికొమ్మలు, తేనె. అలాగే కొండరెడ్ల యొక్క అతి ముఖ్యమైన ఆహార పంట ఏది? ముఖ్యమైన ఆహార పంట ఏదని అడుగుతుంది. ఫస్ట్ చూడండి, కొర్రల, జొన్నల, పెసర, వర. ఏవి ఎక్కువ వీళ్ళకి ముఖ్యమైన ఆహార పంట అని అడుగుతున్నారండి. వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జొన్నలు ఎక్కువ. వీళ్ళకి ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే కొండరెడ్లకి మనకి జొన్నలండి. జొన్నలు ఎక్కువ వీళ్ళు పండిస్తారు. అలాగే మనకి ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు ఏంటంటే కరికొమ్మలు, తేనె. అలాగే వీళ్ళు అతి ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే జొన్నలు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 9వది చూడండి, కొండరెడ్లు వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే ఆహారం ఏది? కొండరెడ్లు అనేవాళ్ళు వేసవిలో ప్రత్యేకంగా ఒక ఆహార పంట అయితే ఉపయోగిస్తారనమాట. అది ఏంటని అంటున్నారు. ఫస్ట్ చూడండి, జీలుగు, రెండోది అడవులు, మూడోది నవ్వులు,
సారీ నువ్వులు, నాలుగోది వంగ. ఈ నాలుగింట్లో ఏంటి వాళ్ళు ప్రత్యేకంగా వేసవిలో ఉపయోగించే ఆహారం ఏదని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 1 అండి. జీలుగండి. ఈ కొండ్రెడ్లు అనేవాళ్ళు వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే ఆహారం ఏదంటే జీలుగు. జీలుగు కళ్ళు అని అంటారు కదండీ! జీలుగు అనేది ఎక్కువ వీళ్ళు ప్రత్యేకంగా వేసవిలో మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారండి కొండరెడ్లు. నెక్స్ట్ 10 చూడండి. క్రింది వాటిలో కొండరెడ్లకు నగదు రూపంలో లబ్ధిని ఇచ్చే అదనపు ఉపాధి అవకాశంగా తోడ్పడుతున్నది ఏది? క్రింది వాటిలో కొండరెడ్లకు నగదు రూపంలో లబ్ధిని ఇచ్చే అదనపు ఉపాధి అవకాశంగా తోడ్పడుతుంది ఏది అని అంటున్నారు. ఫస్ట్ చూడండి వెదుర, తేనె, మొక్కజొన్న, సామల. ఏంటి వీటికి నగదు రూపంలో అధిక లబ్ధినిచ్చే పంట ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వెదురు. ఏంటండి? వెదురు. క్రింది వాటిలో కొండరెడ్లకు నగదు రూపంలో లబ్ధినిచ్చే అదనపు ఉపాధి అవకాశంగా తోడ్పడేది ఏదంటే వెదురు అండి. అలాగే మనకి ఇక్కడ 11 చూడండి. క్రింది ప్రవచనాలను గమనించండి. ఫస్ట్ చూడండి. కొండరెడ్లు ప్రకృతి దేవతలు ఆరాధిస్తారు. రెండోది ప్రతి కుటుంబానికి ప్రత్యేక కులదేవత ఉంటుంది. మూడోది కొండరెడ్లు పండగలు కాలాలను సూచిస్తాయి. కొండరెడ్లు పండగలు కాలాలను సూచిస్తాయి. పై వాటిలో ఏది సరైనది? ఈ మూడిట్లో ఏవి సరైనవి అని అడుగుతున్నారండి. కొండరెడ్లు ప్రకృతి దేవతను ఆరాధిస్తారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక కులదేవత ఉంటుంది. కొండరెడ్లు పండగల కాలాలను సూచిస్తాయి అంటున్నాం. ఈ మూడిట్లో ఏంటి కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఏ మాత్రమే సరైనది. కొండరెడ్లు అనేవారు ప్రకృతి దేవతను ఆరాధిస్తారండి. ఇది ఒకటి మాత్రం సరైనది. కొండరెడ్లు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. చూడండి 12వది. ఈ క్రింది వాళ్ళు సరికాని గుర్తించండి. సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ చూడండి. కొండరెడ్లు పండుగల వారి కాలాలను సూచిస్తాయి. రెండోది మామిడి పండుగ, గోంగూర పండుగ వంటివి జరుపుతారు. అలాగే పచ్చ పండుగ మరొక ముఖ్యమైన పండుగలకి కొండరెడ్లు ప్రకృతి దేవతలు పూజిస్తారు. ఇందులో సరికానిది ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. పూజించరు అన్నారు. మనకు పూజిస్తారు వాళ్ళు. కొండరెడ్లు అనేది ప్రకృతి దేవతలు పూజించరు అన్నారు. కానీ ఇలా పూజిస్తారన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. మిగతావన్నీ కొండరెడ్డి పండుగల వారి కాలాలను సూచిస్తాయి. అలాగే మామిడి పండుగ, గోంగూర పండుగ వంటివి జరుపుతారు. పచ్చ పండుగ మరొక ముఖ్యమైన పండుగ. ఇవన్నీ కూడా సరైన వాక్యాలండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి లెసన్‌కి సంబంధించి. గోదావరి నదికి పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ డ్యాములో నిలువ చేసే నీటి వల్ల ఏ మండలంలోని గిరిజన గ్రామాలు మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది? గోదావరి నదికి పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ డ్యాములో నిల్వ చేసే నీటి వల్ల ఏ మండలంలోని గిరిజన గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువగా ఫస్ట్ మచిలీపట్నమా, కూనవరమా, కదిరియా, భీమవరమా? ఏ ప్రాంతం యొక్క ప్రజలు గిరిజనులు ఎక్కువగా వారి యొక్క గ్రామం మునిగిపోయే అవకాశం ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కూనవరం అండి. ఏంటంటే కూనవరం. గోదావరి నదికి పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ డ్యాంలో నిలువ చేసే నీటి వల్ల మనకి కూనవరం మండలంలోని గిరిజన గ్రామాలు మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. అదండి ఈరోజు సంబంధించి మన బిట్స్. మళ్ళీ రేపు మనం సోషల్ కంటెంట్ చెప్పుకుంటామండి. సోషల్ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేశాక వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. తెలుగు కూడా అలాగే చెప్పామండి. మనకు తెలుగు కంటెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక తెలుగు మెథడాలజీ చెప్పుకున్నాము. ఆ 2 కంప్లీట్ అయ్యాక మన సోషల్‌కి చెప్పుకోవడం జరుగుతుందండి. మళ్ళీ రేపు మరొక వీడియోలో కలుసుకుందామండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న వీడియో కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చూస్తేనే ఈరోజు మీకు అర్థమవుతుంది. ఓకే అండి. బాయ్.